రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రజలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు అలర్ట్ అయింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అవసరం ఉంటే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అందరూ అలర్ట్గా ఉండాలని ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నాటు పడవల్లో ప్రయాణం వద్దు అంటూ అధికారులు సూచించారు. ఎందుకంటే కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాటు పడవల్లో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో స్నానాలు, ఈతకు, చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక కోస్తా తీరంలో అయితే గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ద్విచక్ర వాహనాలు మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వివిఐపీలు బయటకు రావద్దని పోలీసులు కోరారు. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లకి వాహనాలు మళ్లించారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. అందుకే బెంజ్ సర్కిల్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. ఏస్కార్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. నిడమనూరు నుంచి టంకసాల వరకు జాతీయ రహదారి పూర్తిగా నీట మునిగింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఇప్పటి వరకు పలు జిల్లాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం జిల్లాలోని స్కూళ్లకు శనివారం సెలవు ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో పలు పరీక్షలను వాయిదా కూడా వేశారు. ఇక శనివారం ఏలూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు జిల్లా విద్యాశాఖ అధికారులు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్లు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సృజన నేడు ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక వాయుగుండం ప్రభావంతో రిషికొండ బీచ్లో పర్యాటకంపై విశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. సముద్ర విహారానికి వెళ్లే బోట్లను నిలిపివేశారు. ఇక వర్షాల కారణంగా అస్తమస్తమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాల వల్ల చాలా అల్లకల్లం కూడా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ముందుగానే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు.